హలో అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్. ఈరోజు మన ఛానల్లో మీ అందరికీ నా బిజీ డే మార్నింగ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నానండి. పిల్లల కోసం లంచ్, స్నాక్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి. ఇక్కడ నేను లంచ్ బాక్స్ కర్రీలోకి ఆనియన్స్ కట్ చేస్తున్నాను. కర్రీ వచ్చేసి దొండకాయ ఫ్రై అన్నమాట. ఇక్కడ నేను పల్లీలు ఫ్రై చేసుకుంటున్నానండి చట్నీ కోసము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నానండి. దాంట్లోకి పల్లి చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీలు ఫ్రై అవుతున్నాయండి. ఇంకో స్టవ్ పైన నేను కర్రీ కోసం కడాయి పెట్టుకున్నాను. ఆ కడాయి మంచిగా వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. దొండకాయ ఫ్రై చేస్తున్నాను కదండి, దాంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఇక్కడ పల్లీలు మంచిగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఈ పల్లీలను ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక చిన్న టమాటో ఇంకా పచ్చిమిర్చిలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అవుతుంటే ఇక్కడ కడాయిలో ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం మినప్పప్పు వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసానండి, ఎందుకంటే నేను ఇంకో దీంట్లో కారం అనేది యాడ్ చేయట్లేదు. అందుకే కర్రీకి సరిపడా పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇవి ఇప్పుడు మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాక అవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం సేపు కలుపుకోవాలండి. ఇవి ఇక్కడ ఫ్రై అవుతుంటాయి. ఇప్పుడు మనం పచ్చడిని చూద్దాము. ఇక్కడ టమాటాలు, మిర్చి అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి మిక్సీ జార్లో కొన్ని పుట్నాలు వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు కర్రీలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. దొండకాయలు అనేది ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. అందుకే ఈ కర్రీని ముందు ప్రిపేర్ చేసుకుంటే మనకు టైం సేవ్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలండి. మొత్తం వేసుకున్నాక ఇప్పుడు దాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం పచ్చడిలోకి గార్లిక్ వేసుకోవాలండి. తర్వాత ఉడకపెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కావాలనుకుంటే కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దొండకాయ ఫ్రైని ఒకసారి కలుపుకొని దాంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. మొత్తం అంతా మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు లంచ్ బాక్స్లోకి రైస్ వండుకుంటున్నానండి. నేను లంచ్లోకి మ్యాక్సిమం రైసే పెడతానండి, ఎందుకంటే వాళ్ళకి అన్నం తినడం అనేది అలవాటు అవుతుంది. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ చపాతీ అలా పెడతానండి. ఇప్పుడు ఇడ్లీ కోసం ఇడ్లీ పిండిలోకి కొంచెం సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలండి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్నాక ఇడ్లీకి పెట్టేసుకున్నాను. ఇలా 2 ప్లేట్స్లోకి ఇడ్లీ బ్యాటర్ని పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చడిని మొత్తం ఒక బౌల్లోకి వేసుకొని కొన్ని వాటర్ కలుపుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం దీంట్లోకి.
ఈ తాలింపు కోసం ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపుని చట్నీలోకి వేసుకున్నాను. ఈ తాలింపు అనేది నేను మొత్తం కలపనండి, పైనే కలుపుతాను. ఎందుకంటే మా ఇంట్లో మొత్తం కలిపితే ఇష్టం ఉండదు. మీ ఇంట్లో కూడా ఇంతే అయితే కామెంట్ చేయండి. కానీ ఎన్ని చట్నీలు చేసినా ఇడ్లీకి మాత్రం ఇదే సూపర్ కాంబినేషన్ కదండి. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ ఒకసారి ఉడికిందో లేదో కలుపుకొని చూద్దాము. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇడ్లీస్ కూడా రెడీ అయిపోయినట్టేనండి. మా పిల్లలు రెడీ చేసి వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఇడ్లీ పెట్టేస్తానండి. మా వాళ్ళు ఇడ్లీ అంతా నార్మల్గానే తింటారండి. అదే దోశ అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి టీ తాగేసి ఇంకా పిల్లల కోసం లంచ్ ప్యాక్ చేసేద్దాము. నేను ఇక్కడ పిల్లలకి స్నాక్స్కి గ్రేప్స్ పెడుతున్నానండి. ఈ గ్రేప్స్ని నీట్గా వాష్ చేసుకోవాలండి. నేను స్నాక్స్కి మ్యాక్సిమం ఫ్రూట్సే పెడతానండి. ఎందుకంటే వాళ్ళు స్కూల్లో అయితేనే తింటారు, ఇంట్లో అసలే తినరు ఫ్రూట్స్. ఇప్పుడు ఇక్కడ నేను లంచ్ కోసము రైస్ తీసుకుంటున్నానండి. నేను రైస్ కర్రీ కలిపే పెడతాను, అప్పుడే వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది. కర్రీ సపరేట్ పెడితే వాళ్ళు కలుపుకోవడానికి ఇబ్బంది పడతారు, అందుకే కలిపే పెట్టేస్తాను. ఇలా కర్రీ కొంచెం ఎక్కువే పడుతుందండి. మంచిగా వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని లంచ్ బాక్స్లోకి పెట్టేస్తాను. ఒక్కోసారి కొంచెం కర్రీ పెట్టి కొంచెం కర్డ్ రైస్ పెడతానండి. ఇప్పుడైతే నేను మామూలుగా కర్రీ రైసే పెట్టేస్తున్నాను. ఇలా పెడతాం, కానీ వాళ్ళు లంచ్ బాక్సులు ఖాళీ అవ్వకుండా తీసుకొస్తే మాత్రం చాలా బాధేస్తుంది కదండి. మీకు కూడా అంతేనా? అంతే అండి, రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది ఎవరిది వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్యాక్ చేయడమే. ఇదే అండి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు నా మార్నింగ్ రొటీన్. ఇంకా తర్వాత పనులు తర్వాత ఉంటాయి. చూసారు కదండి, వీడియో నచ్చిందా అండి? నచ్చితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఇంకా నా నుండి మీకు ఇంకేం వీడియోస్ కావాలన్నా కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.